నమస్తే, గుడ్ మార్నింగ్. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే ఎత్తుకున్న నినాదం ఉందో ఆ నినాదం గురించి ఇటు 2.5 కోట్ల మంది బీసీల ఆకాంక్ష గురించి ఇటు చంద్రశేఖరరావు గారు మొన్న ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి 6 నెలల తర్వాత కనీసం బీసీల గురించి ఒక మాట మాట్లాడతాడేమో అని చూసినా కానీ బీసీల మాట లేదు, ముచ్చట్లేదు. ఆయనట పాలమూరు రంగారెడ్డి ఈ బనకచర్ల మీద నేను ఎవడు అడిగిండా, అది ఎవడన్నా ధర్నా చేసిండా, ఇప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడాలని ఎవడన్నా డిమాండ్ చేసిండా? ప్రజలు డిమాండ్ చేస్తుంది 42% రిజర్వేషన్ సంగతి ఏందని. ప్రతిపక్ష నాయకుడుగా అది లేవనెత్తాల్సినటువంటి మీరు దాన్ని పక్కన బారేస్తారు, దాన్ని పట్టించుకోరు, అసలు దానికి మీకు సంబంధమే లేదన్నట్టుగా. అసలు బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారిది కూడా అదే మజిలీ కాబట్టి మీరిద్దరు ఒకటే. ఇక ఇక్కడ ఆయననే ఫ్యూచర్ సీట్ అంటే ఆ లోటపీస్ అయ్యేది లేదు, పోయేది అవుతుంది. ఆయన ఫ్యూచర్ సీట్ అని చెప్పి మూసీ పేరు మీద కొత్త దుకాణం తెరిచిండు. ఇప్పుడు దేనికోసమయ్యా నీ ఈ సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల పంచాయతీ దేనికోసం? గతంలోనే చెప్పినారు కదా కేసీఆర్ గారు, మీరు 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయింది, ఎప్పుడో కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని ఇట్లా అంటారు కదా. మరి 1 కోటి ఎకరాల మాగాణం మళ్ళా జీరోకి ఎందుకు వచ్చింది? కేవలం మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెడతానికి తప్ప దేనికి పనికొచ్చే పరిస్థితి లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మెగా కృష్ణారెడ్డి ఆస్తి ఎంత, ఇయ్యాలెంత ఆయన ఆస్తి? 2014లో మహేం రామేశ్వరరావు ఆస్తి ఎంత, ఇయ్యాలెంత ఆయన ఆస్తి? ఇక నవయుగ సంగతి ఏంది, ఎల్ఎన్టీ సంగతి ఏంది? ఇట్లా కాంట్రాక్టర్లకు దోచిపెడతందుకు తెలంగాణను కరగనాకిరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజల ఆకాంక్షను మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో పట్టించుకోలే. ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుండే? వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అనేటువంటి టాపిక్ కనీసం ఎందుకు ఎత్తలేదంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని కేసీఆర్కు ఉంది, రేవంత్ రెడ్డికి మనసులో ఉంది. మీ ఇద్దరు ఒక్కతాను ముక్కలే, మీ ఇద్దరు జోడు దొంగలు అన్నట్టే. ఈ విషయంలో బీసీలకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులుగా మీరు మిగిలిపోతారు. ఏందా మీరు చేసింది? ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడుతానో ఈయన సిల్కపల్కు 2 ఏళ్ళు నేను పరిపాలన చేసిన కదా ఎంత అద్భుతంగా ఉందంటాడు. షెర్లున్నోని తీసి బాయిలేసినట్టు అయింది. కేసీఆర్ పరిపాలనే దరిద్ర పరిపాలన, మొత్తం అడ్డగోలుగా అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ దోసుక తిన్నారనేది అందరూ జగమెరిగిన సత్యం. అదంతా లక్షల కోట్లకు పడగలెత్తింది కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు నా వంతని రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఇదే కదా మీరు చేసింది. 42% రిజర్వేషన్ ఏది? పార్లమెంట్ జరుగుతుంది కదా, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవాలి కదా, మీరు పోయి ప్రధానమంత్రిని కలవాలి కదా, 42% మీద నిర్ణయం తీసుకోమని చెప్పాలి కదా. ఎందుకు అడుగుతలేవు అపాయింట్మెంట్ ఇప్పటిదాకా ప్రధానమంత్రి గారిది? మీరు ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ గారు మరి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడతలేరు మీరు? అసలు మీరు బీసీల దగ్గరికి రేపు ఓట్లకు రారా? బీసీల ఓట్ల కోసం వస్తే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. 42% రిజర్వేషన్ ఇస్తాను రేవంత్ రెడ్డి దుకాణం తెరిచి మోసం చేసి ఫ్యూచర్ సిటీ చూపిస్తుండే. ఎవరికి కావన్నా లోటపీస్ ఫ్యూచర్ సిటీ? మాకు ఎందుక దాంతో వచ్చేదేంది పోయేదేంది? నీ రియల్ ఎస్టేట్ దందాకు నీ భూముల విలువలు పెంచుకోవడానికి తప్ప అది ఆ ఫ్యూచర్ సిటీ లేదు, మన లేదు. అది బ్రోచర్ సిటీ, ఫ్యూచర్లో ఏం రాదు అది. ఇక ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వెళ్ళి నేనే స్వయంగా పాల్గొంటా, ఇప్పుడు నేనే వచ్చేసిన ఏం రాడు. మళ్ళీ 6 నెలల దాకా మళ్ళాటే. ఇక మళ్ళీ 6 నెలల దాకా మళ్ళాటే. వస్తున్న పోతున్న ఓ రామశిల్క అనుకుంటా వీళ్ళు తిరిగి అసలు బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ఇలా డ్రామాలు వీళ్ళిద్దరి. ఎన్ని రోజులు సాగుతాయి ఇంకా మీ డ్రామాలు? నేను నిన్న మొన్న అందుబాటులో లేను. గల్ఫ్ కార్మికుల సమస్యల మీద, గల్ఫ్ కార్మికుల ఆవేదన మీద మేము పోవడం జరిగింది. వాళ్ళ గోసలో ఏమన్నా ఒక మార్పు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు 20,000 మంది చచ్చిపోయారు గల్ఫ్ కార్మికులు. 20,000 మంది తెలంగాణ బిడ్డలే చచ్చిపోయారు. 20,000 మంది చచ్చిపోతే అసలు ఎందుకు చస్తున్నారు, ఏం కథ? ఆ ఎన్ఆర్ఐ పాలిసన్ దుకాణం తెరిచిండు, షట్టర్ వేసిండు, గంతే.
దాంట్లోకి ఎవడు పోయేది లేదు, ఏం మాట్లాడేది లేదు, చేసేది లేదు. గల్ఫ్ కార్మికుల గోసలు ఏమైనా తగ్గినాయా? ఇప్పటికి ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? గల్ఫ్ కార్మికులు పంపే దాంట్లో సొమ్ము తింటారు, సర్వీస్ ట్యాక్స్ రూపంలో 18% GST వసూలు చేసుకొని తింటారు, కానీ గల్ఫ్ కార్మికులు మాత్రం ఏకాన రూపాయి పెట్టరు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, 169 మంది వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు, 169 మంది చచ్చిపోయారు అన్నట్టు. తమరేలు వాళ్ళని మళ్ళా తమరు ఎక్కిన 2 ఏళ్ల ప్రగతి ఏంటంటే 169 మంది కార్మికులు చచ్చిపోయినారు, వాళ్ళకి 8.5 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మాది. ఏది సచ్చినాకనా? ఏంది గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఏంది? నేను పోయి పలకరిస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క గోసాడ. ఇక్కడ గల్ఫ్ కార్మికుడు చనిపోతే డెడ్ బాడీ ఇప్పటి 13 రోజుల నుంచి ఆనే ఉంది, 13-14 రోజుల నుంచి ఒక డెడ్ బాడీ ఆనే ఉంది. ఇంకా దాన్ని ఆల్లో ఇల్లో చందాలు వేసి తీసుకురావాలి. మళ్ళా గల్ఫ్ కార్మికుడు చనిపోతే ఆ డెడ్ బాడీ తెచ్చి వాళ్ళ 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 కుటుంబానికి చూపించాడు. కానీ రేవంత్ రెడ్డి మనమడు మెస్సీని ఇష్టపడ్డాడని సింగరేణి సొమ్ము తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకు చూపించాడు. ఈయన మనమన మీద ఉన్న ప్రేమ మన డెడ్ బాడీల మీద లేదు ఈయనకు. ఇగో చెప్తాడు చూడు, 1600 మైగ్రెంట్స్ హ్యాడ్ డైడ్ ఇన్ వేరియస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అని చెప్పి ఎప్పుడు ఇది 2014 నుంచి 22 మధ్య సుమారు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయారు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన పరాయి దేశంలో. 2014 నుంచి 22 మధ్య అంటా ఉన్నాం కదా. విషయం ఏంటంటే ఇది ఇంతకంటే రెట్టింపు. అసలు సర్కార్ దగ్గర లెక్క లేదు, ఎవడు పోతుండు ఎవడు బతుండు ఏం చేస్తుండని లెక్కనే లేదు. కేవలం ఓట్లు వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల ఓట్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఏమనంటే కేసీఆర్ డైలాగ్ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి ఈ మాటలు చెప్పిండు. అధికారం 10 ఏళ్ళు చేతబట్టిండు, అందిన కాడికి దోషిపెట్టిండు. నేను నిన్న పోతే చెప్తా ఉన్నారు, ఆ కల్వకుంట్ల కవిత ఏట ఆడ అడ్డగోలుగా ఆస్తులు ఉన్నాయి. ఒక్కని కాదు అందరి ఉన్నాయి ఆడ ఆస్తులు, విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించి పెట్టిరు. మళ్ళీ ఇడికొచ్చి ఎట్లా మన సోది చెప్తానమ్మ సోది అని తిరుగుతూ ఉంటారు. రాఘవ ఆ రూపంలో తిరిగి క్షమించండి దండం పెడతా. ఇది ఏం డైలాగులు ఇవి? దోపిడి దొంగల ముఠ 1000 రాబందులను 1000ని తిన్నటువంటి దయ్యమట నేను సాధు జంతువుని అయిపోయినా అని చెప్తా ఉన్నదట. ఇగో ఈ అగ్రకుల ప్రభుత్వాలు మనం చనిపోతే 5 లక్షలు ఇస్తారు, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ పెట్టిండినా. ఎట్లా బతికియాలనేది లేదు కాడ, చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ అని పెట్టిండాడ. ఇగో చూడు, ఏది 2024 నుంచి 2025 యాజ్ మెనీ యాజ్ 169 ఫ్యామిలీస్ ఆఫ్ వర్కర్స్ హూ డైడ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ హ్యావ్ రిసీవ్డ్ 5 lakh ఈచ్ యాజ్ ఎక్స్గ్రేషియా కవరింగ్ ఏ టోటల్ ఆఫ్ 8.45 crores ఇచ్చినామని చెప్తా ఉన్నారు. 169 మంది చచ్చిపోయారు, 8.45 కోట్లు వాళ్ళకి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. సచ్చినాకనా? ఈ గల్ఫ్ కార్మికులకు కేరళ తరహాలో పాలసీ తెస్తామన్న నాయకులు చావలేదే. ఈ గల్ఫ్ కార్మికులకు న్యాయం చేస్తామన్న నాయకుడు ఎవరు చావలే, గల్ఫ్ కార్మికులే చేస్తా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ తుంటెత్తేసి రేవంత్ రెడ్డి మొద్దెత్తుకున్నా కూడా జరిగిన పరిస్థితి ఇదే. ఇది 169 మందికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక ఈయనది ఇట్లుంటే నరేంద్ర మోడీ గారిది, వీళ్ళిద్దరు కలిసి గల్ఫ్ కార్మికులు భారతదేశానికి 2023-24లో పంపిన డబ్బు 1,80,000 కోట్లు పంపిరు ఇండియాకు. గల్ఫ్ కార్మికులను కాపాడేందుకు మోడీ గారు 2023లో చేసిన ఖర్చు ఎంత అంటే మొత్తం 25 కోట్లు చేస్తే లీగల్ ఖర్చులు గల్ఫ్ కార్మికులు కొన్ని లక్షలాది మంది ఉన్నారు, కొన్ని లక్షలాది మంది గల్ఫ్ కార్మికులు ఉంటే వాళ్ళకు లీగల్ ఖర్చుల కోసమని 3 లక్షలు ఖర్చు పెట్టిండే. ఇది వాళ్ళ చరిత్ర. 100 దీరంలు గల్ఫ్ కార్మికులు వీడికి పంపితే అలా 9 రూపాయలు రేవంత్ రెడ్డి సర్ఛార్జీ, 9 రూపాయలు మోడీ సర్ఛార్జీ వీళ్ళది. వీళ్ళు పంపే లెక్క, వాళ్ళు డబ్బు పంపితే మాత్రం కరెక్ట్గా నీకెంత నాకెంత అని పంచుకుంటారు. మరి ఎంతమంది పోయిర్రా అంటే లెక్కలేదు. 2023-24లో గల్ఫ్ నుండి తెలంగాణకు పంపిన డబ్బు 30,000 కోట్లు. 2014 నుండి 2025 వరకు గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం చేసిన ఖర్చు 100 కోట్లు కూడా లేదు. ఇక గల్ఫ్ కార్మికులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గల్ఫ్ కార్మికులకు ఇక్కడ పొట్టచేత పట్టుకొని ఇవాళ పాలమూరు వలస జిల్లా అనేది ఇవాళ కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల
నిజామాబాదు మొత్తం ఆనే ఉన్నది పబ్లిక్ అంతా, కార్మికులంతా. ఇక్కడ వాళ్ళ సొమ్ము తింటా ఉంది కదా ప్రభుత్వం. మరి ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని అక్కడ గల్ఫ్ కార్మికునికి ఏమైనా అనారోగ్యం వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ కార్పొరేట్ లెవెల్లో జరగాలి. ఆ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 2,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక అలాగే చనిపోయాక కాదు, బ్రతకడానికి భరోసా ఇవ్వాల్సినటువంటి పథకాలు రూపొందించాలి. కనీసం 10 ఏళ్ళు గల్ఫ్లో పనిచేసిన కార్మికులకు ప్రభుత్వం నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చెయ్యకపోతే రేపు మా బీసీ ప్రభుత్వం మొత్తం బీసీలేడ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ పథకాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ఈడ బతుకుదేరు ఉంటే ఆడికి ఎందుకు పోతాం? వివిధ కేసుల్లో మీరు కూడా వలస జీవులే కదా. రేవంత్ రెడ్డి గారు నీ ఊరేడా? గీడ నాగర్, ఇదేంది అచ్చంపేట దగ్గర. నువ్వు పోయింది కొడంగల్ కాడికి. కేసీఆర్ గారు ఊరేడా? చింతమడక. వచ్చింది గజ్వేల్ కాడికి. హరీష్ రావు గారిది ఏడా ఊరు? ఇదేంది మానకొండూరు. వచ్చింది సిద్దిపేటకు. సిరిసిల్లలో ఈయనకు రామారావుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన. ఇట్లా మీరంతా వలస జీవులై ఈడీడ బతారు. వీళ్ళు మాత్రం దుబాయ్ పోయి బతకాలి, బొంబాయి పోయి బతకాలి. వివిధ కేసుల్లో చిక్కిన గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లల చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోయి సంపాదించి మళ్ళీ ఈ రెడ్డి గారి స్కూళ్ళల్లో, రావు గారి స్కూళ్ళల్లో పెట్టి చదివిపియాలి, వాళ్ళకు గడ్డకు పెట్టాలి. అందుకోసమే ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ గల్ఫ్ కార్మికుల కోసం పెట్టాలి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరో భరోసా కార్యక్రమాన్ని ఏం చెప్తా ఉంది? విదేశీ కార్మికుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 2,000 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదల సంరక్షణ కోసం మంత్రి ఉన్నాడు, ఎనిమల్ హస్బెండరీ మంత్రి. కానీ గల్ఫ్ కార్మికులు కోట్ల మంది ప్రజలు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పోయి ఆడ పనిచేస్తూ ఉంటే, ఈ తెలంగాణ నుంచి దాదాపు 10-15 లక్షల మంది పోయి పనిచేస్తూ ఉంటే వాళ్ళకు మంత్రి లేడు, గింత్రుడు. 2,000 గాడిదలకు ఉన్నాడు ఈడ మంత్రి. ఇక విదేశంలో కార్మికుడికి ఆపద సమయంలో 24 గంటలు స్పందించే ప్రభుత్వ వ్యవస్థ ఒకటి ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవి చేయక ఇంకా ఏమి చేసినా మాకు ఫ్యూచర్ సిటీలు మనకు ఎవరినైనా కేసీఆర్ గారు ఎవరు 299 టీఎంసీలకు అగ్రిమెంట్ చేసుకొచ్చిన మొనగాని నువ్వే కదా. కృష్ణా జలాల్లో కొంప ముంచింది నువ్వే కదా. ఇవాళ అక్కడ సంగమేశ్వరం కడతా ఉంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించి సంగమేశ్వరం దుకాణం తెరిచింది నువ్వే కదా. తెలంగాణ సంపద అంతా ఎడ పోగుపడ్డది? మెగా కృష్ణారెడ్డి దగ్గర పోగుపడ్డది. మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బే. మహేం రామేశ్వరరావు దగ్గర ఉన్న డబ్బంతా తెలంగాణ డబ్బే. ఇట్లా ఒక 5-6 కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయి ఈ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు బిలియనీర్లు, మల్టీ బిలియనీర్లుగా మారిపోయారు. వాస్తవానికి తెలంగాణ ప్రజల సొమ్మది. వాళ్లకు దోచిపెట్టడానికి వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు తప్ప ఈ ప్రజల కష్టం చూడడానికి, వాళ్ళ కడుపును నింపడానికి ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు. ఈ రకంగా ఇక కేసీఆర్ గారు, నేను మీ వీడియో మొత్తం చూసినాక మీ తమాషా, రేవంత్ రెడ్డి గారి తమాషా ఇవన్నీ చూసిన తర్వాత మీరు అసలైన విషయాన్ని బీసీల పక్కదారి పట్టించి, బీసీల అంశదాన్ని పక్కదారి పట్టించి మీరు ఫ్యూచర్ సిటీ అని నువ్వనా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళకి నోటీసులు. రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మొనగానివే సీఎం అయితే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టు, నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా పో. మీరంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన దొంగల ముఠా. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ నాటకాలన్నీ? ఒక అంశాన్ని మర్పించడానికి ఇంకో అంశం తెర మీదకి తెచ్చేటువంటి ముఠా మీదంతా. కేసీఆర్ పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దానికి నేనే కదా బాధితుణ్ణి. నా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిరు కదా. దమ్ముంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి, నువ్వు నిజంగా మనగాని చెప్పు. నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయినావు, అరెస్ట్ చేయకుండా తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకున్నావు. అది నువ్వు చేసినటువంటి కార్యక్రమం. ఇక చూడురా, వెలుగు దినపత్రికలో ఏ దినపత్రిక చూసినా వీళ్ళ సొల్లే. ఈయన రెడ్డి గారిదే, ఇది రెడ్డి ప్రభుత్వాలదే, ఆయన కమ్మవారిదే, ఇగో ఇది బ్రాహ్మణ ఆయనదే, ఇగో
ఇది వేలమైనదే, ఇది వేలమైనదే, ఇది వేలమైనదే. పేపర్లు కంప్లీట్గా, పేపర్లు మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ కుటుంబాల చుట్టూ ఏం కట్టలు కట్టినాయనే తెలంగాణను సర్వనాశనం చేసిన దోపిడీ ముఠాల వార్తలు వస్తే పేదోడి కడుపు ఆకలి మంటను కనీసం 42% రిజర్వేషన్ రాకపోవడానికి కారకులు దోషులు ఎవరో తేల్చాలి కదా ఈ మీడియా సంస్థలన్నీ. ఎందుకు తేల్చలేకపోతా ఉన్నాయి? ఎవరి వార్తలా ఇవన్నీ? ఇగో కనకమేడల, ఇగో ఎవరిదని ఉంటే ఇక మా వాళ్ళది ఏమైనా ఉంటే, మా ఎస్సీ ఎస్టీలది ఉంటే అక్రమాస్తుల వార్తలు. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దూకుడు లేదు, రొటపీస్ లేదు, అంత ఆంధ్రజ్యోతి నమ్మేది, అదంతా వస్తే వ్యక్తిగత ఇష్టాలను సహించమని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఎవరికి ఇష్టం ఉంది? నువ్వు ఉండే ఇష్టం లేదు ఎవరికి. ఇప్పుడు పత్రికలలో ఎక్కడ చూసినా ఇదే. ఇగో రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలా? ఇగో పిల్లలు టీచర్లు లేని 1441 బడులు టెంపరీగా క్లోజ్ చేయబోతూ ఉన్నాడు. ఈయన కథ చూడు ఎట్లా ఉందో. స్కూళ్ళు బంద్ చేస్తున్నట్ట. ఎందుకు? పిల్లలు టీచర్లు లేరన్నట. మీకు ఉప సర్పంచ్ని చేసుకునే కాడ మీ కోరం తక్కువ ఉంటేనేమో బీఆర్ఎస్కి వెళ్ళో ఇంకో దాంట్లోకైనా గుంజుకొచ్చి చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకైనా పొరగాలను గుంజుకొచ్చి ఎందుకో నడపరు? ఈయన స్కూళ్ళు మూస్తా ఉన్నాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు. స్కూలే లేదు, నీ ఫ్యూచర్ సిటీ ఏమి ఏట్లే పెట్టుకొని ఏం పాడైంది ఆ ఫ్యూచర్ సిటీలా? ఏట్లేమో అన్ను ఇంత కొండారెడ్డిపల్లి కొనదాకా తీసుకుపోతావు ఫ్యూచర్ సిటీని. గంతే కదా నీ చేయాల్సింది. రోడ్లు ఒక్కటి పెద్దగా అయితే ఆడెవడు పెట్టేది లేదు, సచ్చేది లేదు. ఇక రెండవ విషయము, స్కూళ్ళ మూసివేతకు ముఖ్యమంత్రి మీరు బాధ్యత వహిస్తారా? ఊరికో స్కూల్ ఉండాలని చెప్పారు, కానీ ఆ స్కూల్లో టీచర్ ఉండాలని ఎందుకు చూడలేదు మీరు? ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు? ఏం చెప్తాను, దానికి కారణం ఏం చెప్తున్నాడు చూసినావా దర్శన్? ఎంఈఓ లేరు, సిగ్గుచేటు. ఇగో ఇటీవల కేంద్రం విడుదల చేసిన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో రాష్ట్రం వెనుకబడిపోతుండడం, జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళ జాబితాలో దేశంలోనే మన రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉండడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మూసేస్తే పోతా అది, మూసేస్తే. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇండెక్స్లు పరిగణలోకి తీసుకుంటున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవిడా? అంటే ఈ శ్రీ చైతన్యాలకు, నారాయణలకు దోషిపెట్టాలి, అటు మేఘా కృష్ణారెడ్డికి, మైహోం రామేశ్వరరావుకు దోషిపెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఒక్కటే, అబ్బా కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయి కదా, దానికి ఇంత ఇస్తే నేనేం ముట్టుకోను. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు 100% 1000 కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకున్నాడు. తీసుకున్నవా లేదా చెప్పు. లేదు తీసుకోలేదంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి, కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసి లోపడవారి. ఫస్ట్ నువ్వు అది చెయ్యవు, నీతో కాదు, అది నీతో కాదు. ఎందుకంటే నీకు ఉండాల్సిన సమస్యలు నీకున్నాయి. వాళ్ళని జైలు వేస్తే ఏమొచ్చారా, 1000 కోట్లు ఇట్లా పుణ్యానికి రావచ్చు అని చెప్పి ఈ దుకాణం తెరిచినావు నువ్వు. సరే, ఏది తెలిసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ బాగోతాలను చూస్తూ ఊరుకోదు. ఈ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మీ వర్గాలకు తగిన బుద్ధి చెప్పడానికి మేమంతా సంసిద్ధమైన. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేమంతా ఏకతాటి మీద ముందుకు పోతా ఉన్నాం. బీసీ ప్రజల ఆత్మగౌరవం నినాదం, అది మా అధికారం. దా దిశగా ముందుకు పోతాం. మీ ఆగడాలు మహా అంటే 1-2 ఏడాదులు నడుస్తాయి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే. బీసీ ప్రభుత్వం తప్పకుండా మీరు చేసిన అరాచకాలని, మీరు దోచిపెట్టిన దొంగల ముఠా ఏవైతే కాంట్రాక్టర్ల ముఠా ఉందో వాళ్ళందరి సంగతి తేలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలపైన పడ్డ భారాన్నంతా కక్కిచ్చి వాళ్ళతో కట్టిస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాల్సినటువంటి మిత్రులారా, ఆన్లైన్లో చేరండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి